నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్ర. దశాబ్దన్నర పాటు రాజకీయ జీవితం. సినిమాలే తప్ప రాజకీయంగా పనికిరారన్నారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని ఆయన్ని రాజకీయాలు ఎలా చేస్తారు అని అన్నారు. కానీ తీరా చూస్తే ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈ దశాబ్ద కాలం పాటు ఆయన కృషి గాని, ఆయన ఏ విధంగా తనను తను మార్చుకోవడం గాని, సినిమాల నుంచి ఇటు రాజకీయంగా ఎలా ఎదిగారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఆయనని ఎన్ని మాటలు అన్నారంటే, సినిమాలు చేసుకునేటాయన ఒక ఆర్టిస్టు, దేశ రాజకీయాలని ముఖ్యంగా రాష్ట్రంలో జనాలను ఏ విధంగా మారుస్తారు, అసలు రాజకీయాలు ఎలా చేస్తారు, ఈవెన్ అసెంబ్లీకి కూడా అడుగు పెట్టము అన్న వాళ్ళే ఇప్పుడు ఆయన తప్ప ఇంకెవరూ లేరు, ఆయన వల్లనే దేశ భవిష్యత్తు మారిపోతుంది అని విమర్శించిన నోరులే ప్రశంసిస్తున్నారు. సో తన్ని తను మార్చుకోవడానికి ఏ విధంగా తను ఇంత స్థాయికి రావడానికి జరిగిందంటారు అసలు? అది ఎంతో కష్టపడ్డాడు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎక్కువ చదువుకోల. చదువుకుని ఇంటర్ కూడా 2, 3 సార్లు రాశానని చెప్పాడు. సమాజం మీద పూర్తి ఆయనకొక కమిట్మెంట్ ఉంది. ఈ దేశానికి నేనేమిచ్చాను అనేది ఆలోచించుకోవాలా, దేశం నాకేమిచ్చిందనేది కాకుండా అనే ఆలోచన అయింది మెండుగా. ఒకప్పుడు ఆ వ్యక్తి సినిమాలో వద్దామని అనుకోలే. ఈ సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపై దాడులు కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా కళ్ళమ్మట చూసి నాకొద్దు ఈ యొక్క జీవితం అని చెప్పి నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాను. తను ఇప్పుడు ఆనంద్ సాయి, వేదాద్రి నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, టీడీడీ బోర్డు మెంబర్ అయ్యాడు, తన ప్రాణ స్నేహితుడు. నక్సల్స్లో వెళ్ళిపోదాం అన్న పరిస్థితి నుంచి అతను గమనించి అతన్ని పూర్తిగా మార్చి ఒక ఒక తండ్రిగా, అంటే అన్నలాగా కాకుండా, అన్న వదిలిలా కాకుండా సురేఖ గారు, చిరంజీవి గారు ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉన్నారు. ఒకనొక టైంలో ఈ సమాజంలో మనం అవసరం లేదని చెప్పి వాళ్ళ అన్న లైసెన్స్ పిస్టల్లో కాల్ చేసుకొని చనిపోదాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున అతను పరిణితి చెందిన తీరు మీరు అన్నట్టు దశాబ్దన్నర పైన రాజకీయ జీవితం ఎక్కడా గెలవలా. తన అన్నను చూసి రాజకీయాలు నేర్చుకున్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్నగారు కాంగ్రెస్ పార్టీలు మెర్జ్ చేయడం ఆయనకి ఇష్టం లే. తర్వాత ఈ రాజకీయాలు నాకు వద్దని సెంట్రల్ మినిస్టర్గా చూసిన ఆ వ్యక్తి మళ్ళీ సినిమాలోకి వచ్చేసాడు మెగాస్టార్ గారు. కానీ తను వేసిన బాటలో తను ప్రూవ్ చేసుకున్నాడు. చూసారా, అన్నకు మించిన తమ్ముడుగా. అన్న ఏదైతే సాధించలేకపోయాడు, తమ్ముడుగా ఈరోజు దేశ రాజకీయాలు అంటే ఎక్కడా కలిగిన వ్యక్తి 2 చోట్ల భీమవరం గాజువాకు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఆ పార్టీకి ఒక్కొక్క వ్యక్తి ఎమ్మెల్యే రాజోలుకి వెళ్ళిపోయాడు. అతను కూడా వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈ వ్యక్తి అసలు రాజకీయాలు పనికిరారు. మీరు రంగులు వేసుకునే వాళ్ళు, సినిమా నటులు గెస్ట్ లెస్ వచ్చి వెళ్ళిపోతారని చెప్పి బొత్సాలు అంటారు. చాలా మంది విమర్శించారు. పోటీ చేసిన 21 మందికి 21 మంది గెలవడం కూడా ఇక్కడ అసలు చాలా గొప్ప విషయం. ఇక్కడ నేనేమంటానంటే, ఎదిగే కొంది వెదిగి ఉండాలి. ఎప్పుడైనా మనిషి ప్రతి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఈ 4 ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఓ పవన్ కళ్యాణ్. ఆయన పడిన దెబ్బలు ఎవరు పడల. ఆయన్ని అవహేళనలు, చీత్కారాలు, విమర్శలు, వ్యక్తిగత అననం, 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు రకరకాలుగా మాట్లాడారు. అసెంబ్లీ గేటు కూడా దాటమన్నారు. అసెంబ్లీ గేట్ని తన్నుకొని వెళ్ళాడు ఆయన. అసెంబ్లీ గేటు దాటనివని చెప్పిన మంత్రులు రోజా ఏమైంది, కొడాల నాని ఏమైపోయాడు, జోగి రమేష్ ఏమైపోయారు, ఒక అవంతి శ్రీనివాస్ ఏమైపోయింది, అంబటి రాంబాబు అయిపోయాడు. ఒక్కడన్నా గెలిచాడండి? అంటే నోరుంది కదా అని చెప్పి ఇతర జీవితాల్లోకి వెళ్ళి వ్యక్తిగతం చేయటం మంచిది కాదు. ఒక పోసాని పరిస్థితి నా దండం పెట్టి నా రాజకీయాలు వద్దని రాంగోపాల పరిస్థితి, బెయిల్ తెచ్చుకునే పరిస్థితి, ఒక బోరగడ్డ నీళ్ళు ఎక్కడున్నాడు, ఒక వర రవీందర్ రెడ్డి ఎక్కడున్నాడు, వీళ్ళందరికీ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి క్యారెక్టరైజేషన్ చేయకూడదు. పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇక్కడ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి. అది కరెక్ట్ కాదు కదా. మరి ఏ ఉద్దేశంతో ఆయన్ని విమర్శించారు? మరి ఎక్కడా గెలవని ఆ వ్యక్తి దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు కదా, ప్రజల మన్నలు పొందాడు కదా, 100% స్ట్రైక్ రేట్ 21 మందిని ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు కదా, 2 ఎంపీలు కూడా గెలిపించుకోవడం కాకుండా 164 సీట్లు కూటమి రావడానికి కారణం ఎవరనుకుంటున్నారు? టీడీపీని ఈరోజు కలిపి గెలిపించింది ఎవరనుకున్నారు? పవన్ కాదా? కానీ కొంతమంది ఇప్పటికీ స్టిల్ అంటారు ఏంటంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లోకి రావడం ముఖ్యమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటుంటారు. ఎవరో కొంతమంది కుహన లౌకికవాదులు అంటారు. రాజకీయాలు పరిపక్వత చెందిన వాళ్ళు మాట్లాడే మాట. అది చంద్రబాబు నాయుడుకి తెలుసు ఎవరి వల్ల గెలిచారనేది. దేశ ప్రధాని మోదీకి తెలుసు, లోకేష్కి తెలుసు.
వాళ్ళు అనేవాళ్ళు అంటుంటారు. మరి 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో ఈ ఈ పోటుగాళ్ళు ఎవడు కనపడలేదే, ఇంట్లో నుంచి బయటికి రాలేదే. మరి ఒకే ఒక వ్యక్తి ఆయన కోసం వచ్చి అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడు సీనియర్‌లు ఏమైపోయారు? భయపడి బయటికి రాలా. మరి ఆ రోజు పవన్ గారు ఇచ్చిన చేయూత ఈరోజు అధికారంలో వచ్చినట్టు చేసింది. మరి బీజేపీ కూడా పెద్దలను ఒప్పించి టీడీపీని కూడా ఎన్డీఏలో కలిపింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? చెప్పి జగన్ నిన్ను అధపతన తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని తాడేపల్లి గూడెం మీటింగ్‌లో చెప్పి చేశాడు. ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా ఈ 2 జిల్లాల్లో సున్నాకే పరిమితం చేస్తున్నాడు. అక్కడ సున్నాకి పరిమితం చేశాడండి. మీరు చూశారు కదా! అవును. అంటే దీన్ని బట్టి మీరేమంటారు? ఆయనకి సుదీర్ఘమైన రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. చెప్పి చేశాడు. చెప్పి చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఎవడుండడు. జగన్‌ని 151 సీట్లొచ్చిన జగన్‌ని అధపతనం తొక్కేశాడు. 11 సీట్లకి పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేశాడు. అంటే 9 జిల్లాలకు సున్నాకే పరిమితం చేశాడు. అంటే రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ కంటే వీళ్ళేమన్నా గొప్పవాళ్ళా? దేశ ప్రధాని మోడీ, ప్రపంచ దేశాల మన్ననలు పొందే మోదీ గారి నోట పవన్ మాట. ఇతను పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూడు. ఏపీ తెలంగాణలో కాదు, రాజకీయాల్లో ఒక మార్గదర్శి అయిపోయాడు. ఒక కేస్ స్టడీ అయిపోయాడు నేటి తరం జనరేషన్కి. మహారాష్ట్ర ఎలక్షన్ చూడండి. ఎంపీ ఎలక్షన్లో 6 నెలల క్రితం జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో చాలా ఘోరంగా దెబ్బతిన్నది బీజేపీ కూటమి. మరి ఎలా 200 పైన సీట్లు గెలిచినాయి? 100% స్ట్రైక్ రేట్ ప్రచారం చేసినంత ఎందుకు వచ్చింది? సుదీర్ఘమైన ఆలోచనలు ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఈ రాష్ట్రానికి మనం చేయాలన్న ఆలోచన ఉండాలి. అస్తవ్యస్తం అయిపోయింది. 22 మంది ఎంపీలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్నారు దేశ ప్రధాని. మరి దేశ ప్రధాని మెడలు వంచగలిగారు, వీళ్ళు వంచారు. ఎందుకు తేలేకపోయారు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? రాజధాని 3 రాజధానులు ఏమీ లేవు. అన్నిటా అవినీతి. కొండలను తొలిచి ప్యాలెస్లు కట్టుకున్నారు, 500 కోట్ల ప్యాలెస్లు. ప్రజలకు ఏమైనా చేశారా? సంక్షేమం అని బటన్ నొక్కామంటున్నారు, అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి, జాబ్ క్యాలెండర్ లేదు. ఇవన్నీ చూశారు ప్రజలు. ఏం చేశారు? పవన్ నమ్మారు. ఇక్కడే కాకుండా అండి, దేశ రాజకీయాల్లో ఇప్పుడు హిందూ సనాతన సంప్రదాయం 145 కోట్లు ఉన్న భారతదేశం ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ తత్వాన్ని తీసుకొని దాని గురించి ఎక్కువగా ప్రచారం చేయడం ఇదంతా చూస్తా ఉంటే బీజేపీతో ఫ్యూచర్‌లో కలిసి పోటీ చేసి మళ్ళీ తను సెపరేట్‌గా వెళ్ళే అవకాశం ఉందా అని అంటున్నారు. ఎందుకు అప్పుడే అనుకోవాలా? 6 నెలలే కదా! హ్మ్. 6 నెలలు అయింది. బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు, ఒక కుటుంబంలాగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో పవన్ అంటే ఈరోజు దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది. మోదీ గారి పక్కన ఎవరంటే అమిత్ షా అంటారు, ఒక యోగి ఆదిత్యనాథ్ అంటారు, ఒక హిమంత్ బిశ్వ శర్మ అంటారు, ఒక గడ్కరీ అంటారు, ఇప్పుడు పవన్ అంటున్నారు. అంటే ఏ విధంగా ఎమర్జ్ అయ్యాడు చూడాలి. అంటే సుదీర్ఘమైన ఆలోచనలు ఉండాలి. ఈ దేశం కోసం ఏదైనా చేయాలన్నా హిందూ మతం అని తీసుకుంటే తప్పేం కాదు. 100 కోట్ల మంది హిందూకు ప్రతినిధిగా తిరుపతిలో కొండలో లడ్డు కల్తీ అయిందంటే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడండి. మరి ఎవరు ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు చేయలేదే? పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాలి? దేశవ్యాప్తంగా పవన్ మావాడు అనేది ఓన్ చేసుకున్నారన్నమాట. నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు డిప్యూటీ సీఎం ముఖ్యం కాదు, నా హిందువుల మీద దాడులు, నా గుడుల మీద దాడులు జరుగుతుంటే నేను చూస్తా ఊరుకోను. అలా అని నేను క్రైస్తవులకి, ముస్లింకి వ్యతిరేకం కాదన్నాడు. కాబట్టి అతిపెద్ద లౌకిక దేశం భారతదేశం అండి. భారత హిందూ సనాతన సంప్రదాయం ద్వారా ఈరోజు దేశ రాజకీయాల్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. మీరు గమనించారు కదా! యెస్. యెస్. మన ఇటీవల వెళ్తే రాజ్యాంగ దినోత్సవం 75 రాజ్యాంగ దినోత్సవం పార్లమెంట్ సెంట్రల్ హాల్ జరుగుతుంటే 7 మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకి. ఒక ఉపరాష్ట్రపతి డిన్నర్‌కి పిలిచాడు. తర్వాత రోజు ప్రధానమంత్రి ప్రత్యేక అపాయింట్మెంట్ ఇచ్చారు. 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జల్ జీవన్ మిషన్ రిలీజ్ చేశాడు. 7 ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టులు తీసుకురాగలిగాడు. అఖండ గోదావరి ప్రాజెక్టు, గడ్డికోట ప్రాజెక్టుకి 145 కోట్లు శాంక్షన్ చేసుకున్నాడు. అది కమిట్మెంట్ అంటే. 13,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించాడు. గ్రామాలకి నీళ్లు కూడా లేని గ్రామాలు ఉన్నాయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత 6 మాసాల నుంచి మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు మీరు చూసారా? రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయాలు సక్సెస్ కానప్పుడే 100 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. తన సొంత డబ్బు. కౌలు రైతులకు 34 కోట్లు తన పిల్లల డిపాజిట్లు తీసి ఖర్చు పెట్టాడు మేడం. ఎక్కడో ఉద్దానం బాధ్యతను, కిడ్నీ బాధ్యతను ప్రపంచానికి తెలియజేశాడు. మత్స్యకారులకు వలలు ఇచ్చాడు. ఇంకా ఆయన చేయింది ఏంటి? మళ్ళా సరే ఈ అయిపోయింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయొచ్చు అనుకున్నాం. మొన్న ఈ 6 నెలలు జరిగినటువంటి సంఘటనలు ఈ ఇవన్నీ. మన ఈ 6 నెలల్లో ఆయన ఏంటి బుడమేరు పొంగి
ఇబ్బంది పడితే ఎన్ని గ్రామాలకండి? ఉమ్. మొత్తం 4 కోట్లు ఇచ్చాడు గ్రామాలకి. దాదాపుగా ఎగ్జాక్ట్లీ. పంచాయతీరానికి నిధులు. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ₹1,00,00,000 ఇచ్చాడు. మళ్ళా ఒక స్కూల్ కావాలంటే మైసూరు వారిపల్లి 65 లక్షలు ఇచ్చాడు. ఆయన చూడండి, ఇట్లా దానం చేసేవాడిని ఎవరైనా చూసా? లక్షల కోట్లు ఉంటాయి, కొని రూపాయి తీరు. అవును. ఆయన సమాజానికి, ఆయన అసలు రాజకీయాల్లో రాకముందు నుంచే తన డబ్బంతా కూడా ప్రజల కోసం ప్రజల దానం కోసం చేసింది కష్టపడ్డాడు. చేశారు. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన ఐఏఎస్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదంటున్నారు. రేయింబోలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఇష్టపడి కష్టపడుతున్నాడు. ఉమ్. ఈరోజు అతన్ని ఎవరు పవన్ కళ్యాణ్ మనం ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు. మేము ఎందుకు ఓడిపోయాం వైసీపీ అని ఆత్మపరిశీలన చేసుకున్నారో మీరు గమనించారా? ఉమ్. ఒక కేతిరెడ్డి అదే చెప్పాడు, పవన్తో అనవసరంగా మేము పెట్టుకున్నాం. ఉమ్. మొన్న ఈ మధ్య అమర్నాథ్ అని చెప్పి మంత్రి గుడివాడ విశాఖపట్నం, అమర్నాథ్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కేవలం పవన్ కళ్యాణ్ గారు తిట్టి మేము అధికారం కోల్పోయాం అన్నాడు. ఉమ్. మరి ముఖ్యమంత్రి మనల కోసమే తిట్టారు వీళ్ళంతా. రోజా ఏమైపోయింది? జోగి రమేష్ ఏమైపోయారు? వీళ్ళంతా వాళ్ళ ఇంటి గేటు వాళ్ళు దాటి బయటకు రాలేకపోతున్నారు. కొంతమంది అయితే దేశం సరిహద్దు దాటి వెళ్ళిపోయారు భయపడిపోయి. ఉమ్. కాబట్టి ఈయన ఎక్కడున్నాడు? దేవాలయంగా భావించి అసెంబ్లీలో ఉన్నాడు. ప్రజలకు ఏదైనా చేయాలన్నాడు. రేపటి రోజు నుంచి జనవరిలో ప్రతి నెల 14 రోజులు ప్రజల్లో ఉండిపోతున్నాడు. ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నారండి? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం. ఉమ్. ఇప్పుడు ఈ 6 మాసాల్లోనే ప్రజలకి గెలిపించారు, 164 సీట్లు ఇచ్చారని లా అండ్ ఆర్డర్ని క్రమశిక్షణలో పెట్టాడు. ఈవి టీచర్లను తాట తెస్తున్నారా? పోలీసుల్ని వార్నింగ్ ఇచ్చేశారు కదా, మీరు నిష్పక్షంగా పనిచేయండి. ఎక్కడో పోర్టులు, కాకినాడ పోర్టు కేంద్రంగా వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకి పేదవాడి బియ్యం సరఫరా అవుతుంటే అది ఆపగలిగాడా? సీజ్ ద షిప్ అని. ఉమ్. పోర్టులు అక్రమంగా రాపించుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయగలిగారా? ఇటువంటి అక్రమార్కుల్ని మొత్తం భరతం పడుతున్నారు. రెడ్ శాండిల్స్ కూడా దేశ సరిహద్దులు దాటితే అది కంట్రోల్ చేయగలిగారు. ఇంకేమి ఎవరన్నా ఎప్పుడైనా మనం చూసాం ఇంత కంట్రోల్? ఇంత ప్రోగ్రెస్ అయితే తక్కువ లేదు, కాలంలో 6 మాసాలను మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రజల్లోకి 14 రోజులు ప్రజల్లో ప్రతి జిల్లా ఒక్కొక్క నెల తీసుకొని తనతో పాటు తన పేషి, తన యంత్రాంగం మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. ఇదే కనుక చేస్తే రాబోయే దశాబ్దం పాటు ఈ కూటమికి ఎదురే ఉండదండి. భవిష్యత్తులో ఆయన అభిమానులు, ఆయన జనసేన కార్యకర్తలు కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా డౌటే లేదు. ఈరోజు మీరు ఆశ్చర్యం అనుకోవచ్చు, కానీ దేశ ప్రధాని ఆఫ్టర్ మోదీ ఎవరంటే ఒక 5 మంది పేర్లు తీస్తే పవన్ కళ్యాణ్ పేరు కూడా ఏర్పడుతుందంటే ఏ స్టేజ్లో వెళ్ళిపోయి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఫ్యూచర్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉందంటారా? అది కూడా జరుగుద్ది, డౌటే లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు ప్రధానమంత్రి అయ్యే ఆల్మోస్ట్ అయ్యే అవకాశాలు వచ్చినాయి అన్నారు. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధాని, 14 భాషలు, బహుభాష కోవిదులు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఎమర్జెన్ లీడర్ ఏకైక వ్యక్తి 5 భాషలు తెలిసిన పవన్ కళ్యాణ్ మాత్రమే. సో తెలుగు వాళ్ళలో ఇప్పటి వరకు పేరు తెచ్చుకున్న వాళ్ళు పివి నరసింహారావు ఆల్రెడీ అయ్యారు. అయ్యే అవకాశం ఎన్టీ రామారావు గారు పోయింది. సో బట్ మనకి ఇంకొక హోప్ ఏదైనా ఉంది అని అంటే దక్షిణ భారతదేశం నుంచి పవన్ కళ్యాణ్ గారు. నేను 2 years నుంచి ఒకటే మాట చెప్తున్నాను అనేక ఛానల్లో, పవన్ తక్కువ అంచనా దేశ రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉంటాడని చాలా మంది నన్ను కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు, నిజమే పవన్ గారు మేము ఇట్లా చేస్తాడు అనుకోలేదు, ఇంత మార్పులు తెస్తాడు అనుకోలేదు అని చేసి విమర్శనవాదుల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నారు. సరే, అయితే ఇంకోటి, గత 5 ఏళ్లలో చాలా వెనుకబడిపోయిన ఏపీ రాష్ట్రాన్ని తొందరగా పోటీ, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి తెలంగాణకి పోటీగా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏపీ టైం పట్టింది. తెలంగాణ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుంది. అందరిని ఎక్కువ చేర్చుకుంది. 5,000 రూపాయల నుంచి ₹1,00,000 సంపాదించుకున్నాడు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. ఎవడు పని వాడు చూసుకుంటారు. కానీ ఇంత అంటే ఇక్కడ సముద్రం ఏం లేదు, హుస్సేన్ సాగరే సముద్రంగా భావిస్తారు. కానీ వాతావరణం బాగుంటుంది, కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫైనాన్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంది. మహారాష్ట్ర తర్వాత అంతా ఇది అవుతుంది. దీంతో పాటు చుట్టూ డిఫెన్స్ మెకానిజం ఉంది. కాబట్టి హైదరాబాద్ అందుకోవాలంటే చాలా కష్టం. అప్పుడు మొత్తం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు సైబర్ సిటీతో పాటు అన్ని ఇక్కడే పెట్టారు. అక్కడ తీసుకెళ్ళాలి పొద్దుగా. ఇప్పటికిప్పుడు కావాలంటే కష్టం, కానీ ఒక 20 years పైన పడుతుంది హైదరాబాద్ రేంజ్ రావాలంటే. 2034కి ప్రపంచంలోనే హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. అంత రేంజ్లో కావాలంటే ఇప్పుడు కాదు, కానీ ప్రజల చిరకాల కోరిక అమరావతి రాజధాని. అది మాత్రం పూర్తి చేస్తారు. తర్వాత పోలవరం పూర్తి చేస్తారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. అక్కడ ఇదే కూటమి ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా బాగు చేయాలని ప్రాజెక్టులు వస్తున్నారు, 1,000 కోట్లు పెట్టుబడి పెడతానికి ముందుకు వస్తున్నారు. గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అది సెట్ అవ్వాలంటే దశాబ్దం పైన పడుతుంది. ఇంకా హైదరాబాద్ రేంజ్ కావాలంటే 25 సంవత్సరాల పైన పడుతుంది.
అది వాస్తవం, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. సో కనీసం అంటే ఈ రేంజ్ కాకపోయినా గానీ అక్కడ నుంచి జనాలు వలసపోకుండా ఉండడానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా 100% ప్రభావం చూపిస్తారు. టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. ఉమ్. గుజరాత్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. విశాఖపట్నం నుంచి మనం అప్ టు నెల్లూరు చూసుకుంటే. అంతకుముందు ఏం పని చేయలేదు వీళ్ళు. ఎక్కడికక్కడ ఆక్రమించుకుంటారు, పంచభూతాలను కూడా ఇచ్చేసారు. అవును. కాబట్టి ఇక్కడ ప్రజల మనల్ని గెలిపించినప్పుడు ప్రజలకు ఏమైనా చేయాలనే చిత్తశుద్ధి పాలకుల్లో ఉండాలి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ ఉంది. ఆయన స్వార్థం ఏం లేదు, రూపాయి తినాలన్న ఆలోచన కూడా లేదు. తన సొంత క్యాంప్ ఆఫీస్ విజయవాడ ఖాళీ చేసేసి ఫర్నిచర్ కూడా కొనకుండా తను మంగళగిరి సొంత ఆఫీసులో ఉంటున్నాడంటే ఇక ఆలోచించుకోండి. తన టీ తను తాగుతున్నాడు, తన భోజనం తను తింటున్నాడు, ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా తీసుకోవట్లేదంటే అట్లా ఉండాలి పాలకులు. అది ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం చూసాం. ఆ తర్వాత మనం పవన్నే చూస్తున్నాం. కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే ప్రజలకి సేవకులుగా ఉండాలి తప్పితే ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ప్రజల ఆస్తులు పరిరక్షించాలా, ప్రజల కోసం సేవ చేసే వాళ్ళలాగా ఉండాలి. అంతే తప్పితే ప్రజల ఓటు ద్వారా వచ్చి డబ్బు సంపాదించుకోవటం పరమావధిగా ఉంటే ప్రజలు ఒక్కసారే చూస్తారు, 5 సంవత్సరాలు మార్చేస్తారు. అది మనం గతంలో చూసాం. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపటి రోజున స్కూల్ పిల్లల్లో కూడా రాబోయే రోజుల్లో ఒక కేస్ స్టడీగా ఉండబోతుంది. అది మీరు అన్నట్టు చరిత్ర కుటుంబంలో కానీ ఇక్కడ వెతికినా కానీ పవన్ కళ్యాణ్ గారి చరిత్ర ఖచ్చితంగా బుక్స్ లో కానీ వాటిలో వచ్చే అవకాశం అది ఉండాలి. కూడా డెఫినెట్గా వస్తుంది. మీరు అన్నట్టు మనం అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎంతో మంది దేశ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఈ సార్ గురించి కూడా నేనేం మాట్లాడుకునే పరిస్థితి. చెప్తానంటే ఒక భగత్ సింగ్, ఒక రాజగురు సుఖదేవ్ 23 సంవత్సరాలకే ఉరికమ్మని ముద్దాడు. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. స్టీఫెన్ హాకింగ్స్ ఆయన పాపం వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు, కానీ పరిశోధన చేశాడు. తర్వాత ఒక జాత్యాహాగాన్ని ఎదురుడ్డిన నెల్సన్ మండేలా కంటే మనం గొప్ప వాళ్ళం కాదు కదా. అదేవిధంగా అబ్దుల్ కలాం కటిక పేదరికాన్ని అనుభవించి కన్యాకుమారిలో పేపర్లు అమ్మాడు. తన అక్క గాజులు పొదవబెడితే చదువుకొని ఈ దేశానికి రాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యాడు. మరి ఎందరు కలిస్తే ఒక పవన్ కళ్యాణ్ మనం ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. అటువంటి పెద్దల సరసన, అంతే కదండి. అవును, రైట్ సార్. నిజంగానే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత గతంలో కూడా చెప్పారు, ఎవరు మీతో ఏకీభవించలేదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి మీతో ఏకీభవించాల్సి వస్తుంది. చాలా మంది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మన దేశ రాజకీయ భవిష్యత్తుని మార్చగల ఏకైక వ్యక్తి అని అంటే సరే. సో అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాదు, జనరల్గా చూస్తున్నా కాబట్టి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తను వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయంటే డెఫినెట్గా వచ్చాయి ఏపీ రాష్ట్రానికి. మీరు కూడా గమనించే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.